ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు వచ్చేస్తే మనం ఒక ఫన్నీ వీడియో అయితే చేస్తున్నాం. ఆ వీడియో ఏంటంటే కామెడీ మీమ్స్కి అయితే మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే మనం పోదాం. రే ఇదేందిరా, ఇదేంది చదువుదాం. కరెంట్ ఏందిరా ఈ టైంలో? ఇదేంది ఫస్ట్ చదువుదాం. టాకింగ్ విత్ స్పిరిట్ బోర్డా? అరే ఇదిరా నింజా బోర్డ్. అదే నింజా బోర్డ్, దీన్ని నింజా బోర్డ్ అంటారు ఫ్రెండ్స్. ఇది మీరు పోయి ఆడిండొచ్చు. ఇది ఇప్పుడు మస్తు డేంజర్ అన్నది. అరే ఇదేంట్రా మన ఇంట అంటది. నాకు తెలిసి ఇది కమ్మలా దయ్యం అనుకుంటారా? ఇది మస్తు డేంజర్ అన్న. ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్స్, మేము మీమ్స్ తీసాం అనుకుంటే అప్పుడు పోయిన వీడియో తీసిరు కదా కమలా, అది మా ఇంట పడ్డాయి. ఏంటో ఈ ఆరుదమ్మా వద్దా? ఇన్ని రోజులు మనం ఫ్రీగా ఉన్నాం, ఈ కమల ఎంత వాడతలే వదిలేసింది అనుకుంటే మళ్ళీ ఇదేందిరా? ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళా కమల లేదా గేమ్ అని ఏమంటావు? ఆడదామా వద్దా? టార్చ్ దోలు ఆడదాందా? చూసినా ఏడుందిరా? లేడు కదరా బే, ఇక్కడ లేడు కదా, ఇక్కడ లేదు కదా. ఎట్లా టార్చ్ బి అనిపిస్తలేదు. ఇప్పుడు ఏంది టార్చ్ లేకుండా ఆడదామా? సరే ఎట్లా అట్లా ఆడదాం టార్చ్ లేకుండా. అయ్యా ఇక ఫోన్ టార్చ్తోని ఎట్లా అట్లా మేనేజ్ చేసుకోవాలి. అవసరం ఆడదాం రా, ఎట్లా అట్లా ఫోన్ టార్చ్తోని మేనేజ్ చేసుకోవాలి. అరే ఇది గూగుల్ రా బయ్యో, మన ఇద్దరం చేయి పెట్టి అది గుడ్ బై అనే వరకు మనం ఈ రింగ్ మీద నుంచి చేయి తీయొద్దు. చేయి గుడ్ బై చెప్పకపోతే చేయి తీయకపోతే సడన్గా చేయి తీసినాం అనుకో ఇక మన ఇంటనే ఉంటుంది ఇది. అందుకని జాగ్రత్త. నువ్వే మెయిన్ భయపడి మొత్తం చేయి తీసేస్తావు, గేమ్ మొత్తం ఆగం చేసేస్తావు. ఇప్పుడు కింద మంచిగా సెట్ చేసేసుకొని ఇద్దరం ఆడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టాకింగ్ విత్ స్పిరిట్ బోర్డ్, నింజా బోర్డ్ అంటారు దీన్ని వచ్చేసి. అటు కింద పెట్టేసేయ. ఇప్పుడైతే మనం నింజా బోర్డ్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నేను ముఖేష్ అయితే ఆడుతున్నాం ద నింజా బోర్డ్ టాకింగ్ విత్ స్పిరిట్. స్టార్ట్ చేసేసాం ముఖేష్. ముందే చెప్తున్నా, అది గుడ్ బై అనే గుడ్ బై అనే ముందు వరకు మనం చేయి దాని మీద పెట్టాలి. ఎప్పుడైతే గుడ్ బై అంటుందో అప్పుడే మనం చేయి తీసేయాలి, లేదంటే మన ఇంటనే పడుతుంది అది. ఎందుకు ఇట్లానే ఉండాలి గేమ్ రూల్. పక్కకి వస్తుంది, నువ్వు ఆపోజిట్ ఉండాలి. 4 ప్లేయర్స్ ఆడాలి, అర్థమవుతుందా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చి ఒక్కసారి చేయబెట్టినామంటే తీసేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే చేయబెట్టినాం ఏదన్నా స్పిరిట్ మా పక్కన మా దగ్గరనే ఉందంటే ఎస్ అన్న నో అన్న చెప్పాను. ఏదన్నా ఉంటే ఎస్ అన్న నో అన్న చెప్పాను. స్పిరిట్ ఉంటే ఏందిరా? ఎస్ రే ఉందిరా మన దగ్గర. ఫ్రెండ్స్, ఏదో ఒక స్పిరిట్ అయితే మా దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చేస్తే మనం దాని నేమ్ అయితే అడుగుదాం. దాని నేమ్ ఏందో ఒకసారి చూద్దాం. ఆ పేరు అడుగుదామా ఫస్ట్? ఏదన్నా స్పిరిట్ మా పక్కన ఉంటే దాని పేరు చెప్పాను. ఏదన్నా స్పిరిట్ మా పక్కన ఉంది, ఒక స్పిరిట్, దాని పేరేంది? కే అంట ఫ్రెండ్స్. కేతో వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ కే, దాంతో ఏమై ఉండొచ్చు? కే అంటారా స్టార్టింగ్? కనుక్కుందాం పేరు. ఇంకో లెటర్, నెక్స్ట్ లెటర్ ఏంది? కే ఏంది అనుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అయితే కే వచ్చింది. ఏ. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ అంటారా? అంటే కా. ఫ్రెండ్స్, 2 లెటర్స్ కలిపితే కాతో ఏముంది రా? కా అంట. ఇంకో లెటర్ అయితే అనుకుందాం రా. కా. నెక్స్ట్ లెటర్ ఏంది? స్పిరిట్కున్న నెక్స్ట్ లెటర్
ఏంది ఎం ఎం కేఏఎం కమ్. కమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి అంటే కేఏఎం కమ్. అరే నాకెందుకు ఇది ఏదో ఎన్నట్టు వినిపిస్తుందిరా పేరు దీన్ని. కమ్ ఎన్నట్టు విన్నారా. డేంజర్ గోస్ట్ అనుకుంటాను. ఇంకో లెటర్ అనుకుందామా? ఇంకో లెటర్ ఉందా? ఇంకొక లెటర్ అనుకుంటుంది. అరే నెక్స్ట్ లెటర్ అయితే అనుకుందాం రా. ఎం కమ్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి అయితే ఏందిరా? నెక్స్ట్ లెటర్ వచ్చేసి అయితే ఏంది? మా దగ్గర ఉన్న స్పిరిట్కి నెక్స్ట్ లెటర్ ఏంది? ఎల్. రే నేను అనుకున్నట్టే అదే అనుకుంటారా. కమలా. ఇది ఒక గోస్ట్ పేరు. అరే కమలారా. నేను స్టార్టింగ్లో చెప్పలే అరే కమలానే అయి ఉండొచ్చురా అది అని. అరే అవునా? అప్పుడు పోయినసారి మన ఎంట పడినప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు రాలే అని చెప్పినా కదా. అవునా? మళ్ళా కమలానే మన ఎంట స్టార్ట్ అయింది అనుకుంటా. అరే ఇది మళ్ళీ అనవసరంగా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇది కమలా. సరే నెక్స్ట్ లెటర్ వచ్చేస్తే అనుకుందాం. మళ్ళా నెక్స్ట్ లెటర్ వచ్చేస్తే అనుకుందామా? కమలానే పక్కా. సరేరా ఇంకో లెటర్ అయితే అనుకుందాం. ఏ వచ్చిందంటే కమలానే. స్పిరిట్ కొన్న ఇంకో లెటర్ ఏంది? మా దగ్గర ఉన్న స్పిరిట్ ఏ. అరే చెప్పలే కమలా అని పక్కా ఫ్రెండ్స్. నేను అనుకుంటున్నాను నాకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన కమలానే రా అని. ఇప్పుడు మళ్ళీ కమలానే వచ్చింది మళ్ళీ. ఇట్లా నెక్స్ట్ ఏంది అమ్మా? ఏజ్ అడుగుదామా? ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అమ్మ ఏజ్ అయితే అడుగుదాం. ఎన్ని ఇయర్స్కి అమ్మ చనిపోయింది అని. ఫస్ట్ అయితే చనిపోయిందా లేదా అని ఎస్సాను అని అడుగుదాం దా. కమలా నువ్వు చనిపోయినావా ఉన్నావా? చనిపోయినా అంటే ఎస్ అని చెప్పు. చనిపోలే అంటే నో అని చెప్పు. ఎస్. అరే ఇది ఎంత జల్దీ చెప్పేసి చూసినావా ఎస్ అని. మిగతా అన్నీ నీ పేరేంది నువ్వు ఉన్నా లేవా అని ఎంత మెల్లగా చెప్పింది. నువ్వు చనిపోయినా అంటే 1 minute 10 secondsలో ఎస్ అని చెప్పేసి నేను ఇట్టు ఒక సర్కిల్. అరే ఏమా చనిపోయింది చనిపోయి మన ఎంత పడుతుంది. ఏజ్ అడుగుదామా ఇప్పుడు? కమల నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు చనిపోయావు? 2 5. 25. అరే 25 ఉన్నప్పుడు చనిపోయిందిరా. 25 years చనిపోయింది ఫ్రెండ్స్ కమల అమ్మటమ్మా. చనిపోయినాక ఇప్పుడు మా ఇంట పడుతుంది. అరే ఏ ఇయర్లో చనిపోయినా అని అడుగుదామా? నువ్వు ఏ ఇయర్లో చనిపోయావు? నువ్వు ఏ ఇయర్లో చనిపోయావు కమల? 1 అంటారా? నెక్స్ట్ నంబర్ 9 అంటే 19లో చనిపోయింది. కానీ ఏ ఇంట్లోనో తెలియదు 19లోనే. అడుగుదాం. 19th century చనిపోయిందామే. ఇయర్ అయితే తెలియదు. ఇయర్ అయితే తెలుసుకుందాం మరి. 1990. రే 1990. 199 ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నంబర్ ఏముండొచ్చు? 1990 నెక్స్ట్ నంబర్ 99. 1998.
బ్యాక్ ఇప్పుడు మా ఇంట పడుతుంది ఫ్రెండ్స్. 1998లో చనిపోతే ఇప్పుడు ఇది ఇయర్ 2026. ఇప్పుడు మా ఇంట ఆడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అరే మనం ఒక తప్పు చేసేసినాం రా. ఫింగర్ తీసినాం దాని గురించి ప్రతిసారి. ఫింగర్ తీయటేసరికి ప్రతిసారి ఒక్కొక్క లేడో నేమ్ వచ్చినప్పుడు ఫింగర్ తీసేసుకుంటున్నాం. అరే పెద్ద తప్పు చేసేసినాం రా ముఖేష్. అరే మర్చిపోయినాం రా ఫింగర్ తీయొద్దంటే ప్రతిసారి ఫింగర్ తీసేసినాం మనం. ఏందిరా కమలానంట సడన్గా ఫోన్ టాచ్కి ఏమని? అరే నీ వెనకాల కమలారా. అరే ఫోన్ టాచ్ ఆన్ అయిపోతుందిరా. నేనేం చేస్తాలే. అరే నీ వెనకాల ఉందిరా. అరే ఈ ఫోన్ టాచ్కి ఏమైందిరా? అరే నీ వెనకనే ఉండరా అంటే అరే ఒకటి అర్థమైపోయింది మనకి. మా ఉట్టి కెమెరానే కనిపిస్తుంది, మనకు రియల్గా అనిపిస్తుంది. ఎంత క్లియర్గా వెనకాల కనిపించింది. అది ఫోన్లో లైట్ ఆన్ ఆఫ్ అయితే నేను ఏం చేయకముందు ఇప్పుడు లేదు, ఇంతసేపు ఉండే కెమెరాలో చూసినప్పుడు రియల్గా నీకు కనిపిస్తలే. అంటే మనకి రియల్గా అనిపిస్తలే, ఏదో ఒకటి ఆబ్జెక్ట్స్లా అనిపిస్తుంది మనకి. మిర్రర్ కానీ ఫోన్ కానీ దాంట్లో అనిపిస్తుంది. అరే ఎట్లారా ఇది అనవసరంగా మనం చేయిలు తీసినాం. నువ్వన్నా గుర్తు చేయవారా ఎందుకు చేయి తీసినామని? అన్న చేయి తీయొద్దు కదా అన్న అని గుర్తు చేయొచ్చా? ఏమైంది నీకు? అరే నిజంగా అనిపించిందిరా. అరే ఇప్పుడు ఎట్లారా? ఇంత క్లియర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఒట్టి ఆబ్జెక్ట్స్లోనే అనిపిస్తుంది, మాకు రియల్గా అనిపిస్తలేదు. అంటే మనం ఆడి పెద్ద తప్పు చేసేసినాం రా, ఇగ్నోర్ చేసేస్తుండే దీన్ని. అరే ఏదన్నా ఒక సొల్యూషన్స్ దోలాడదాం రా. ఎట్లా ఇప్పుడు? యో ఆ స్టూల్ ఉందా? ఆ స్టూల్ దగ్గరనే ఉండే. అరే ఏం కాదురా, జల్దీ సొల్యూషన్ తీసుకొని వద్దాం దీనికి. ఎప్పుడు వచ్చేసి అయితే గుడ్ బై చేద్దామా వద్దా అని అడుగుదామా? కమల మేము గుడ్ బై చేయొచ్చా గేమ్ని? గుడ్ బై చేయమంటే ఎస్ అని చెప్పు, లేదంటే నో అని చెప్పు. నో. అరే ఏడికో దీన్నే ఉండాలని అని చెప్తుంది రా బై. ప్లీజ్ అని బట్లాడదాం రా. నా భయం అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ గుడ్ బై చేయమంటే చేయొద్దు అనుకోని ఉట్టి ఆబ్జెక్ట్స్ని కనిపిస్తుంది, రియల్గా అయితే మాకు కనిపిస్తలే. ఇంకా రియల్గా అనిపిస్తే ఏమవుతుందో ఏమో ఇప్పుడు. మళ్ళా ప్లీజ్ కమలా అని అడుగుదాం. కమలా మేము గేమ్ని ఎండ్ చేయొచ్చా? ప్లీజ్ కమలా మేము గేమ్ని ఎండ్ చేయొచ్చా? పట్టుకున్నాం కదరా, కానీ రింగ్ తీసేస్తున్నాం మధ్యలో. అందుకనే నో అని చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అవి గుర్తుకుంటలే. అది కమలానే ఏదో ఒకటి చేస్తుంది రా పోయి మర్చిపోయేటట్టు. అడుగుదామా? గుడ్ బై వేసేద్దామా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి అయితే అడుగుదాం గుడ్ బై అని. కమల మేము గేమ్ని ఎండ్ చేయవచ్చా? సరే రాబీ ఒకసారి మళ్ళీ ఒకసారి అడుగుదాం. కమల మేము ఎండ్ చేయవచ్చా? రింగ్ ఎట్టుపోయిందిరా. నిమిషంలో మాయమైపోయిందిరా. కెమెరాలో బి అనిపించాలి, అంత స్పీడ్ వెళ్ళిపోయింది. కెమెరాలో బి అనిపించాలిరా, రింగ్ అంత స్పీడ్ వెళ్ళిపోయింది. కెమెరాలో బి అనిపించాలి. ఎట్లా ఫ్రెండ్స్ ఇది? అరే ఇది పడుతుంది ఏంద్రా? కెమెరా వచ్చేసింది రా బే మన దగ్గరికి. మహేంద్ర ముఖేష్ ఈ రింగ్ బి కెమెరాలో బి క్యాప్చర్ కాలేదు ఫ్రెండ్స్. సెకండ్స్లో వెళ్ళిపోయింది, కొంచెం క్యాప్చర్ అయింది అనుకుంటా. ఇది ఏందిరా ఎట్లా ఎండ్ చేయాలి? రింగ్ బి అనిపిస్తాలే ఇప్పుడు. రే ముఖేష్, అరే నీకు బి దయం పట్టిందా? అరే ఏమైందిరా? ఎందుకు? అవునరా మనకి రియల్గా అనిపిస్తలే, కానీ ఎట్లరా? రే వద్దురా, మళ్ళీ నీకేమైనా అవుతుంది అనుకుంటా. ముందే నీ వెనకనే అనిపించింది కమల. సరే ఎట్లనో అట్లా అడుగుదాం. మావు మీరు 3 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
వస్తా
అరే ఈ సప్పుడు ఏందిరా నాకేం మధ్యలోకి వజ్జల నుంచి వెళ్ళిపోతే వాడికి వస్తుందన్నా. ఈ సప్పుడు ఏ నుంచి వచ్చిందిరా? రీ నేను క్యాప్చర్ చేసేటప్పుడు అటు సైడ్ నుంచి ఒక ఫేస్ ఇట్లా కనిపించి పోయినట్టు అనిపించిందిరా నేను వెనకాల నుంచి. అన్న భయపట్టి ఎక్కడాను. అరే నిజంగా రా. ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్స్? అరే గేమ్ ఏం చేసి పైకి పోదాం రా బై, రిలాక్స్ అయిపోదాం. నడురా బై, ఇది కాల పెట్టేద్దాం. కాల పెట్టేద్దాం, అట్లనన్నా గేమ్ ఎండ్ అయిపోతుంది. వచ్చేపోయి మనం కాల పెట్టేద్దాం. పోదామా కాల పెట్టడానికి? మళ్ళీ మన ఏంటో అర్థం. రే వాయిస్ ఇచ్చిందిరా. రే ఇది ఏందిరా? మళ్ళీ ఇది కాలెట్టేసి మా ఇంటనే వస్తుంది. అరే ఏదైతే అన్ని మనం చూసుకుందాం, కాలెట్టేసాం. నడు రాబి. నాకు తెలిసి ఇది కాల పెడితే మళ్ళీ అది రాదనుకుంటానా. ఎవరికి తెలిసి వస్తుందేమో, కాళ్ళ పెడితే ఇంకా పవర్ఫుల్ అవుతుందేమో. కానీ మన ఇంట ఇప్పుడు అది బయటికి రిలీజ్ అయిందిరా, మనం బయటికి రిలీజ్ చేసినాం దీన్ని. అందుకని ఇప్పుడు మనకి ఉట్టి కెమెరాలో అనిపించింది, వాయిస్ మొత్తంకే వినిపిస్తుంది. కానీ మా బయటికి కనిపిస్తలే. ఇప్పుడు కాలరితే మొత్తంకే మనకు కనిపిస్తుందేమో. అరే అవునా? అరే ఏదైతే కానీ ఫ్యామిలీ మొత్తం కనిపించనా? అరే అవునరా, ఒకసారి కాల పెట్టేసామన్నా మనకు. నాడు అప్పుడైతేనే తెలుస్తుంది అన్న. నన్నుదా ఒకసారి బిల్డింగ్ మీదకి అయితే పోయి కాల పెడదాం. మనం కాల పెట్టడానికి పోతున్నాం. మ్యాచ్ బాక్స్. ఇప్పుడు మన నింజా బోర్డ్ పేపర్ దారా ముఖేష్. నా కాల పెట్టేసాం, ఇలా అయిపోతుంది. ఏదైతే అది కానీరా. మనం వచ్చేసి అయితే బిల్డింగ్ పైకి వచ్చేసినాం. అరే సెంటర్లో ఆల పెట్టేద్దామా? దా నువ్వే కాల పెట్టేసి నేను వీడియో తీస్తా. ఎట్లా కాల పెట్టేసాం ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చైతే మనం ఇది నింజా బోర్డు కాల పెట్టేస్తున్నాం. ఏదైతే అది కానీ అయ్యో రాబే ముఖేష్. అయ్యో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాల్ చేస్తున్నాం దీన్ని. అరే ఇది ఏందిరా? అరే అయ్యో ఫ్రెండ్స్, మళ్ళా అంటుకుందిరా. అన్న వెనకలేమో ఉందనా? అన్న పోతుందనా? అన్న ఏమో పోతుందనా? ఏం లేదురా అన్న, నాకు భయం వేస్తుందనా? అన్నా 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 గ్యాస్ ఇప్పుడైతే ఫోన్ అయితే పడిపోయింది. అయితే అది అట్లా అని ఏదో పోయినట్టు అనిపించింది. అయితే అన్నకు కనబడలేదు, అది నాకు కనబడ్డది. అంటే అది ఫోన్లోనే కనబడుతుంది. మేము చెప్పినాం కదా గ్యాస్. అయితే అట్లా అని పోతుంటే అది పడిపోయింది, ఎట్లనో అట్లా జారిపోయింది మొత్తం. గాలి ఇప్పుడు మళ్ళీ అంట పెడుతుంది ముఖేష్, నేను అంట పెడుతున్నా. ఒక్కసారి అయితే చూసాం మళ్ళా. ఇవరా ముఖేష్ పట్టు, నువ్వు అంట పెడతావు. సరే అంట పెట్టు. అరే నీ వెనకాలేదు ఉందిరా ముఖేష్ మళ్ళా. అరే నీ వెనకాల ఉందిరా. అరే నీ వెనకాల అంతా మెల్ల పోతుందిరా టార్చ్ చేసుకొని. అరే ఉందిరా. అరే యాక్టింగ్ ఎందుకు? ఇయో నువ్వు కెమెరా పట్టుకొని నేను చేస్తా. నువ్వు కెమెరా పట్టుకొని నువ్వే చూడు. అన్న అయితే అంటే పెట్టి ఇంకా అన్నా అన్న నీ వెనకాలేమో ఉందనా? అన్న వద్దనా అన్న, నీ వెనకాలేమో ఉందనా? అరే అన్న వీడియోలో కనిపిస్తుంది అది. అరే ఇది ఎంత పెట్టిన అనుకుంటుంది రా. అన్న నీ వెనకాలేమో ఉందనా? అప్పటి నుంచి చెప్తుంటే ఇంటలేవు. లేదురా. అరే అన్నా నేను చెప్పిన ఉట్టి ఆబ్జెక్ట్స్ లాగానే కనిపిస్తుంది, రియల్గా అనిపిస్తుంది. అది ఇది మొత్తం అయితే అంటుకోబోతుంది. నీ వెనకాలేమో ఉందనా? అరే లేదురా అన్నా. అన్నా ఫోన్ ఆడిపోయిందనా? ఏమైందిరా? సడన్ గా నా వెనకాలకి వచ్చేసిందనా? అరే ఏంలే. అరే ఆడు ఉందిరా. అరే అది ఉందిరా. మాయమైపోయినారు. అరే రియల్గా అనిపించాలి, నాకైతే అనిపిస్తుంది ఫోన్లో వేసేటప్పుడు. అరే ఇప్పుడు జర కొంచెం రియల్గా ఇవి అనిపిస్తుందిరా బెస్ట్. పేపర్ గాలి పెట్టినాక ఇట్లా కొంచెం కనిపిస్తుంది, కొంచెం అనిపిస్తుందా. మొత్తం గాలబెట్టి యూజ్ చేసామా? రే ఇప్పుడు మొత్తం గాలబెట్టి యూజ్ చేద్దాం. ఈ అగ్గిపెట్టి ఆడేసిన అది పిచ్చారా అట్లా ఆడేస్తావు ఫోను. అరే అన్నా వెనకాలకి వచ్చిందనా? ఇట్లా అంటుంది వెనకాల చూసే వరకు.
అది ఇట్లా సడన్గా వచ్చేసి ఫోన్ పడేసి నేను ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేదా మొత్తం అయితే అంట పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. అంట పెట్టేశారా అబ్బాయి మొత్తం ఇక. మొత్తం అంట పెట్టరు అబ్బాయి, అన్ని సైడ్లు అంట పెట్టేసి. ఇప్పుడు ఏదవుతుంది కానీ ఫ్రెండ్స్ మొత్తం అంట పెట్టేద్దాం. అంటుకుందా అట్లానే పట్టుకోరా, ఇంకో సైడ్ బి అంట పెట్టేద్దాం. అరే అంటుకుందిరా, అట్లానే పెట్టు. కింద పడేయక, కింద పడేస్తే మొత్తం అయిపోతుంది. ఫ్రెండ్స్ ఫైనలీ నింజా బోర్డ్ని అయితే మొత్తం అంట పెట్టేసినాం. ఇవన్నీ ఫ్రెండ్స్ మొత్తం అయితే అంట పెట్టేసినాం. నింజా బోర్డ్ని మొత్తం అయితే అయిపోతుంది. అరే ఇంకొంచెం ముందురా స్పిరిట్ బోర్డ్ అని వదిలేసా, మళ్ళీ ఇది తీసేసుకున్నావా? ఫ్రెండ్స్ మొత్తం అయితే అంట పెట్టేసినాం. ఇప్పుడు కొంచెం ఉంది స్పిరిట్ బోర్డ్ అన్న, అది బి అంట పెట్టేసాం. అరే అంటుకోవాలనుకుంటారా కొంచెం దాని మీద వేసేసి. అబ్బా అరే అంటుకుందా? అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసి అయితే మేము దీన్ని అయితే కాల్ చేస్తున్నాం. నా బోర్ ఒక్కటి ఉందో. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మొత్తం అయితే అలా పెట్టేసినాం. ఇప్పుడు ఏం టెన్షన్ ఉండదు అనుకుంటే దాన్ని అలా పెట్టేసినాక అన్నా అది కాలబెట్టిన తర్వాత కూడా వస్తా అన్నా. ఎప్పుడు మన కింద చెప్పింది కానా? రే అవునరా, రేపు అది తప్పు చేసేసినాం అనుకుంటానా. కింద చెప్పిందా ఏమని? అరే అరే కమ్మలరా, అరే అన్నీ ఉందిరా నీ ముందట. అరే 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 నడురా బి, అరే నీ ఎంటనే వస్తుందిరా. అరే ఆబ్జెక్ట్స్ లానే కనిపిస్తుంది అనుకున్నా, మీకు మొత్తం కాలబెట్టినాక మొత్తం కనిపిస్తుందిరా. అరే నిమ్మకాయ ఉందిరా. అరే నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ దొరికింది మీదకి వస్తుంది. అరే నిమ్మకాయ చూపిస్తాం నడురా. అరే దూరం వెళ్ళిపోతుండ్రా. అరే అరే వద్దు అంటుండ్రా మొత్తం మేము మీద చేసామంటే నిమ్మకాయ మొత్తం కింద పడిపోతుంది అన్న. అరే కింద ఆడిపోయిందిరా. దూరం దగ్గరకు పోదామా వద్దయ్యో ఇన్నే ఉందిరా నిమ్మకాయ. ముట్టుకుందామా ఒకసారి? కింద మెల్ల పోదాం దారా, ఇద్దరం ఒకటేసారి. బాగా అరే ఫైనల్ ఎండ్ చేసేసినాం రా. నిమ్మకాయ కూడా నిమ్మకాయతో వెళ్ళిపోయిందిరా. ఫైనల్ కమలా చాప్టర్ ఎండ్ చేసేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఏది వస్తుంది రా దయ్యం, ఇంకోసారి ఏ జోలికి వద్దు. ఫైనలీ వస్తాయి అమ్మ ఎంత. నేనైతే నిజం చెప్తున్నా, ఆడైతే మస్తు బర్ఫుల్ కింద పడిపోతున్నా. నేనైతే ఆడ ఎట్లా భయం వేసింది తెలుసా గైస్, నాకైతే మొత్తం ఇట్లా ఉరుక్కుంటూ పోతున్నా నేనైతే. ఫైనల్ ద ఎండ్ ఆఫ్ కమలా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఇక మళ్ళీ దయ్యం వీడియో వస్తుంది ఏమో, మళ్ళీ దయ్యమ్మ ఎంట ఆడుతుంది. ఇప్పుడు కమలా అయిపోయింది, నెక్స్ట్ దాన్ని అనుకుంటే ఇక ఫైనల్ ద ఎండ్.